నమస్కారం అండి అందరికీ. ఈరోజైతే శ్రీశైలం యొక్క వయస్సు గురించి చర్చించుకుందాం ఫ్రెండ్స్. శ్రీశైలం వయస్సు ఇంత అని చెప్పగల నిర్ధారణకు అంతగా ఆస్కారం లేదు. పురాణాలు పుట్టక ముందే ఇది సుప్రసిద్ధ పుణ్యక్షేత్రము. కృష్ణానదికి ఉత్తర దిక్కున రాజ్యం ఉండేదని, అది చంద్రగుప్తుడి రాజ్యమని, ఆ చంద్రగుప్తుడి పుత్రికే శ్రీశైలేశుడి మల్లికార్జున నామానికి కారకురాలని పురాణాల వల్ల తేలుతోంది. దీనిని బట్టి కూడా మల్లికార్జునుడికి అంతకు పూర్వమే పర్వతలింగడనే పేరున్నట్లుగా తెలుస్తున్నది. ఆమె చిన్ననాటి నుంచి ఆయననే స్మరిస్తూ ఆయననే తన పతిగా తలంచడం, శరణు పొందడం, వీటిని బట్టి అంతకు పూర్వమే ఎంతో ప్రసిద్ధుడు ఆ పర్వతలింగడాన్ని ఊహించుకోవడానికి ఆస్కారం ఉంది. క్రతు వ్రతాది తంతులతో చెప్పుకునే సంకల్పంలోని శ్రీశైల ప్రశస్తిని బట్టి ఆలోచిస్తే మానవుడు నాగరికతల పుట్టుకలకు ముందే దీనికి గల ప్రాశస్త్యం వెల్లడవుతోంది. ద్వాపరంలో పాండవులు, త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి, కృతయుగంలో హిరణ్యకశిపుడు మొదలైన వారి వృత్తాంతముల వల్ల శ్రీశైలం వయస్సు యుగ యుగాలన్నది కూడా వెల్లడవుతోంది. పురాణాలు శ్రీశైలాన్ని వేణోళ్లా వర్ణిస్తున్నాయి. వర్తమాన మానవులకు స్థల ప్రాధాన్యతని వెల్లడి చేయడానికి చరిత్ర ఒక ముఖ్యాధారం. అటువంటి చరిత్రలో కూడా శ్రీశైలం ఎంతో ప్రాధాన్యత చెంది ఉంది. అనేక తరాల రాజవంశాలు ఈ క్షేత్రాన్ని అనేక రకాలుగా సేవించాయి. ఎన్నెన్నో ప్రజాహిత కార్యక్రమాలను అమలు చేసి భక్తకోటికి తోడ్పడ్డాయి. ఆర్య ద్రవిడ సాంప్రదాయాలు, వారి వారి శైవమత విధానాలు శ్రీశైలమునందు పరస్పరమైనవి. కాలక్రమేణా ఒకదానితో ఒకటి సమ్మేళనమయ్యాయి. ఈ సమ్మేళనం అవిచ్ఛిన్నమై భారత సంస్కృతిలో అంతర్లీనమయ్యింది. కొన్ని శతాబ్దాలు గడిచేసరికి ఈ సమ్మేళనము వ్యక్తిత్వాన్ని వెల్లడించుకొని వీరశైవంగా ఆవిర్భవించింది. ఈ వీరశైవం దేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించింది. బౌద్ధ మతావతరణము, ఆంధ్రరాజుల క్షీణత శ్రీశైలం యొక్క మహోన్నతిని కొంతకాలం పాటు సన్నగిల్ల చేశాయి. ఆ 6వ శతాబ్ద కాలం నుండి శ్రీశైలం మళ్లీ పుంజుకోవడం, ప్రశస్తి చెందడం ప్రారంభమయ్యింది. వర్తమానంలో శ్రీశైలం భక్తులకు అత్యంత సన్నిహిత క్షేత్రం అయ్యింది. ఈ విధంగా శ్రీశైలం యొక్క వయస్సు, చరిత్ర గురించి శ్రీశైల క్షేత్ర చరిత్రలో చెప్పబడింది స్నేహితులారా. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.